రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రియులారా, మనకందరికీ తెలిసినటువంటి అద్భుతమైనటువంటి వాక్యము. మరి మనము చిన్నప్పటి నుండే పిల్లలను దేవుని యొక్క సన్నిధానములో పెంచాలి. ఆ సహవాసంలో మనము వారిని పెంచినట్లయితే వారు పెద్దవారైనప్పుడు దేవుని యొక్క భయము వారికి ఉంటుంది. ఎందుకంటే నీవు నీ యొక్క పిల్లలు పెరిగి పెద్దయి ఒక ఉద్యోగము లేక వారి పెళ్ళిళ్ళ వరకు నీ వద్ద ఉంచుకొనవచ్చు. ఆ తర్వాత మిగిలిన జీవితాన్ని వారే గడపవలసి ఉంటుంది కాబట్టి, వారే కొనసాగించవలసి ఉంటుంది కాబట్టి, ఆ జీవితంలో నీవు లేనప్పుడు వారు తప్పుడు నిర్ణయాల్లో లేక మోసపోయి ఆ యొక్క అనేకుల యొక్క మోసకరమైనటువంటి మాటలలో కానీ చేతల్లో కానీ పడిపోకుండా, నాశనం అయిపోకుండా దేవుని యొక్క వాక్యము వారిని కాపాడుతుంది. అందుకే నీ యొక్క పిల్లలను దినము కూడా దేవుని యొక్క సన్నిధానంలో నడిపించాలి. ప్రతి వారము నీవు దేవుని మందిరానికి వారిని తీసుకొని వెళ్ళాలి. ఆ సండే స్కూల్లోనో లేక అక్కడ వాక్యము కనీసం ఆ యొక్క మందిరం లోపల కనుక వారు ఉంటే దేవుని యొక్క కాపుదల, ఆ క్రమము వారికి లభ్యమవుతాయి. కాబట్టి అవి అలవాటు చేసుకొని వాడు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క గద్దింపు వాడి హృదయానికి ఉంటుంది. నీ యొక్క మాట ద్వారా వాడు మారడు, కానీ దేవుని యొక్క హృదయ గద్దింపు ద్వారా వారు మారతారు. ఇక్కడ బాలుడు అంటే కేవలం బాలుడే కాదు, పిల్లలు ఎవరైనా, బాలుడు బాలిక ఎవరైనా సరే, మనము దేవుని యొక్క మార్గంలోనే వారిని చిన్నతనం నుంచే నడిపించాలి. ఒక సమూయేలు వలెను, ఒక దావీదు వలెను, మరి ఒక మోషే వలెను, మరి ఇలాగా గొప్ప గొప్ప నాయకులుగా, రాజులుగా, ప్రవక్తలుగా మరి మనము ఈ యొక్క లోకానికి వారిని అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే అబ్రహాము తన ఇంట పుట్టి ఎవరైతే దాసులు కానీ దాసీలు కానీ ఎవరికైనా పిల్లలు పుట్టిన వారి పని వాళ్ళకి, సేవకులకి, అందరికీ కూడా దేవుని యొక్క మార్గాన్ని బోధించాడు. అందుకే దేవుడికి అంత ఇష్టమైనటువంటి వ్యక్తిగా అబ్రహాము ఉండటము, విశ్వాసులకు తండ్రిగా అతన్ని పరిగణించడము జరుగుతుంది. కాబట్టి మనందరి యొక్క మొదటి బాధ్యత, నువ్వు ఎక్కడికైనా పంపించు, స్కూలు, కాలేజు, ఏదైనా నీ పిల్లవాడిని స్పోర్ట్స్లో జాయిన్ చేయి, కానీ దేవుని సన్నిధానం నుంచి దూరం చేయకు. విశ్రాంతి దినం ఏదైనా ఉందా? దేవుడి యొక్క మందిరం అయిపోయిన తర్వాతే మిగతా పనులు. అంత ప్రాముఖ్యత, దేవుడి పట్ల అంత అంకిత భావాన్ని నీవే చిన్నతనములోనే నీ యొక్క కుమారులు కుమార్తెలకు నేర్పించాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. లేని ఎడల వాడు త్రోవ తప్పిపోయిన తరువాత నీవు రోధించవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది. నీ పిల్లలు దారి తప్పి లోకంలో కలిసిపోతే నీవు ఎంతగానో వేదన చెందాల్సి వస్తుంది. అందుకే దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు, వారి యొక్క త్రోవలు ఈ యొక్క వాక్య ప్రకారం వారిని నడిపించండి. ఆ వాక్య ప్రకారం వారు కనుక నడుచుకుంటే, నా వాక్యం యొక్క కాపుదల ఎల్లప్పుడూ వారికి ఉంటే, వారు ఈ దుష్ట లోకంలో త్రోవ తప్పిపోకుండా చక్కని త్రోవలో వాక్యానుసారమైన మార్గంలో ముందుకు సాగిపోతారు అని ప్రభువు మనకు స్పష్టపరుస్తున్నాడు, తేట తెల్లం చేస్తున్నాడు. కాబట్టి ఆ మార్గంలలోనే మనము మన యొక్క పిల్లలను నడిపిద్దాము. దేవుని యొక్క ఆశీర్వాదంతోనే వారందరినీ కూడా పెరిగేటట్లు, జీవించేటట్లు, వారి జీవితకాలం అంతయు దేవుని కృపను పొందుకునేటట్లు మనము బాల్య దినముల నుండే సృష్టికర్తను స్మరణకు తెచ్చే పనిని వారికి నేర్పిద్దాము. ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించి నూతన వాక్కు ద్వారా మమ్మల్ని నడిపించినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నీ యొక్క గొప్పతనంతో నింపి నడిపించి ఆశీర్వదించండి. సమస్త విషయాలలో కూడా నీ ఆదరణ, నీ యొక్క నెమ్మదినిచ్చి కాపాడి రక్షించవలసిందిగా వేడుకొంచున్నాం. సహాయం దయచేయి ఆయన. ఎల్లవేళలా కూడా నీ యొక్క మార్గములలో బాల్య దినముల నుంచే మరి బిడ్డలను నడిపించమన్నావు. మరి తర్వాత వారు యవ్వనులు అవుతారు. యవ్వన కాలంలో తొట్టిల్లకుండా వాక్యం కాపాడుతుంది. అదేవిధంగా ఇదిగో వారు వృద్ధులైనప్పుడు లేక వేరే చోట ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వాక్యమే కాపాడుతుంది. కాబట్టి అట్టి రీతిగా వాక్యానుసారం నడిపే జ్ఞానంను తల్లిదండ్రులకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.